హల్లెలూయా. ఈ దినము దేవుని వాక్యం చదువుకుందాం. 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం. ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో ఆ జీవవాక్యము ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు నామముపై విశ్వాసముంచి ఆయనను ఎందరు అంగీకరించిరో వారందరూ దేవుని బిడ్డలవుతున్నారు. వ్యక్తిగతముగా ప్రభువును తెలుసుకుని పాపముల నుండి శాపముల నుండి విడుదల క్షమాపణ కలుగునట్లు నిశ్చయత కలిగి ఉందుము గాక. చింతలు సమస్యలు యావత్తు ఆయనపై వేసి ఆయన యందు సంతోషించే కృప దయచేసిన దేవుని వెంబడించెదము. ఈ దినమే చనిపోయిన యేసయ్య దగ్గరకు వెళతాను, ఆయనతో సదాకాలం ఉంటాను అనే విశ్వాసం కలిగి ఉందును. క్రీస్తు యేసు ప్రభువు మన కోసం మృతి పొంది సమాధి చేయబడి తిరిగి సజీవుడై లేచినాడు అనే విశ్వాసమును కలిగి మారు మనసు అనుభవమును, నీటి బాప్తిస్మము, పరిశుద్ధాత్మ బాప్తిస్మము ద్వారా దేవునికి నమ్మకముగా ఉండి ధన్యకరమైన జీవితము జీవించుదుము గాక. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు. ప్రార్థన చేసుకుందాం. మా దేవుడని యెహోవాను ఆశ్రయించి ప్రతి వాని నిమిత్తము దయగల దేవా, నీవు ప్రాయశ్చిత్తము చేస్తావని నిన్ను స్తుతించుచు ప్రార్థించున్నాము దేవా. మా ప్రార్థనలు ఆకాశమందున్న నీ పరిశుద్ధ నివాసమునకు చేరునుగాక. మాకు అద్భుతముగా నీ ఆలోచన నీ చిత్తము నెరవేరునుగాక. దేవుడు లేడని చెప్పేవారు, దేవుడు ఉన్నాడో లేడో మాకు తెలియదు అనేవారు, ధనమే మాకు దేవుడు అక్కర్లేదు అనే ధనవంతులు, దేవుడు లేకపోతే బాగుండును అని బుద్ధిహీనుల అంగలార్పు, దేవుని చూడవద్దు మానవుని చూడు, మనకు సహాయం చేసేవారే దేవుళ్ళు అని చెప్పేవారు, ఇలా రకరకముల ప్రజల మధ్యలో మేము ఉన్నాము ప్రభువా. దేవానికి స్తోత్రం. ప్రతి వారిని మీరు దర్శించండి దేవా. దేవుడు అనే మహోన్నత శక్తిని కనుగొనే విధముగా వారి హృదయములు వారి కన్నులు తెరవండి ప్రభువా. వారికి అవగాహన కలుగునట్లుగా దయచూపుము దేవా. నీకు స్తోత్రం. నిన్ను కన్నులతో చూచిన భక్తులు ఉన్నారు, నీతో మాట్లాడిన భక్తులు ఉన్నారు. వారి మాటలు ఎవరు వినుటలేదు, పట్టించుకొనుటలేదు ప్రభువా. సౌలును దర్శించి పౌలుగా మార్చావు దేవా. ఆ విధముగా ప్రజలను దర్శించుమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.